హాయ్ అండి. వావ్! ముద్దపప్పు. ముద్దపప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ముద్దపప్పు అంటే అందరికీ ఇష్టం. పిల్లలకి ఇష్టం, పెద్దలకి ఇష్టం, అందరికీ ఇష్టం. సో ఇవాళ ముద్దపప్పు చేసుకున్నాను. హ్యాపీగా ముద్దపప్పుతో కానిచ్చేస్తాను. తర్వాత పెరుగన్నం తినేస్తాను. సో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. చక్కగా ముద్దపప్పు చేసుకున్నా. అలాగే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని ఇలా కలుపుకోవాలి. ముద్దపప్పు ఎంతో బాగుంటుంది. అందరికీ తెలుసు. అందరికీ ఇష్టమైన ముద్దపప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మనం నెయ్యి వేసుకుని తినాలి. ఇది నేను అల్లం పచ్చడి చేశాను. సో అల్లం పచ్చడిలో నంచుకుని ఒక్క ముద్ద ఇలా తినండి. అసలు ఎక్కడో స్వర్గం అంటే ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది అని తెలిసిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందండి ముద్దపప్పు అల్లం పచ్చడి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన ముద్దపప్పు విత్ అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన ముద్దపప్పు చాలా చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ నెయ్యి వేసుకోండి, చాలా మంచిది. ఎక్కువ నెయ్యి వేసుకుని తింటే తప్పులేదు. చక్కగా తినండి. ఇగో ఇలా ఒక్కొక్క ముద్ద ఇలా పెట్టుకోండి, సూపర్ ఉంటుంది. పిల్లలైతే ఇష్టపడతారు, మీరు కూడా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. వెరీ వెరీ టేస్టీ ముద్దపప్పు. బాయ్ అండి.